నమస్తే. నమస్తే అన్న. ఏం పేరన్నా? ఆమేర్. ఏం చేస్తుంటావు? పాన్ షాప్ ఉంది అన్న. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? 25 years. 25 years. అంటే పుట్టి పెరిగిన ఇక్కడ ఇక్కడే. ఇప్పుడైతే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి. ఏ పార్టీ గెలిచే అవకాశం కనబడుతుంది? అటు బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, ఇటు కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు అంటే అన్న కాంగ్రెస్ గెలిస్తే. అంటే ఎట్లా కాంగ్రెస్ లో ఎవరికి ఇస్తే గెలుస్తుంది అంటారు? నవీన్ యాదవ్కి. ఎందుకంటే అన్న ఎప్పుడన్నా పిలిస్తే వాళ్ళన్నా పోతే వస్తూనే ఉంటాడు, పోతూనే ఉంటాడు. వేరే ఎవరు రారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎవరన్నా ఉంటే మంచిగా చూస్తాడు నవీన్ యాదవ్ అన్న. ఖచ్చితంగా నవీన్ యాదవ్ ఇస్తే గెలుస్తాడంట. గెలుస్తారు. మరి ఎట్లా మరి ఓవరాల్ గా అభివృద్ధి చేయాలి ఈ కాన్స్టిట్యున్సీకి అంటే ఎవరికి ఏది గెలిస్తే బాగుంటుంది? కాంగ్రెస్ వస్తే మంచిగా ఉంటుంది. కాంగ్రెస్ వస్తే మంచిగా ఉంటుంది. ఓకే. నవీన్ యాదవ్ అన్న. నవీన్ యాదవ్. మరి ఇప్పుడు మీకు గవర్నమెంట్ నుంచి పథకాలు అందుతున్నాయా? 200 యూనిట్ ఫ్రీ కరెంటు వస్తున్న వాళ్ళకి వస్తున్నాయి అన్న. ఇప్పుడు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు. రేషన్ కార్డుకి అప్లై చేసినా నేను కూడా. ఇప్పుడు దాకా రాలే. ఎప్పుడు వస్తుందేమో చూడాలా. ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇస్తున్నారు. అది మా అన్నకి వచ్చినాయి. మీ అన్నకి వచ్చింది. మొత్తంగా ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ ఎట్లా చేస్తుంది మరి పరిపాలన? మంచిగానే ఉంది అన్న. Subscribe us and press the bell icon for more interesting updates.